Hi students, my name is Chintala Shailander. I am an intermediate commerce lecturer. ఈ వీడియోలో వాట్ ఈస్ జర్నల్, చిట్టాపద్దు అనగానేమి డెఫినేషన్ అయితే విత్ పిక్చర్స్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది 2 మార్క్స్కు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చను. ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లోనంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తే కనుక డెఫినేషన్ అయితే రాయాలి. మై డియర్ స్టూడెంట్స్, ముందుగా ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ పేజీలో ఉన్న కంటెంట్ చదివినా అది కేవలం బిజినెస్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూనైతే మీరు ప్రిపేర్ కాండి. టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంటే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా. అయితే మై డియర్ స్టూడెంట్స్, జర్నల్ అంటే వాట్ ఈస్ జర్నల్? సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయముందు ముందుగా దీని స్టోరీ ఒకటి చూద్దాం. ఇండియాలో ఉన్న ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ కంపల్సరీ ప్రతి సోలో ట్రేడింగ్ కన్సర్న్స్ అంటే సొంత వ్యాపార సంస్థలు అంటే మీకు ఇక్కడ విజువల్లో చూడవచ్చు. ఈ సొంత వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము అంటే ఏప్రిల్ 1 టు మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సమర్పించాలి. అంటే ట్యాక్స్ పే చేయడానికి ఫైనల్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఆ ఫైనల్ అకౌంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మీకు విజువల్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఆ యొక్క కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ పైన ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే ట్యాక్స్ అయితే పే చేయాలి. అందుకోసమే ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ చూసుకుంటేనే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. ఇదే జర్నల్. ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇట్లా ఎవ్రీడే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇట్లా రాసుకుంటూ పోతూ ఉంటే వెంటనే ఏం చేస్తుంది అంటే బిజినెస్ ఆర్గనైజేషను ఒక్కొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ని చూసుకుంటూ జర్నల్ ఎంట్రీస్ తయారు చేస్తుంది యాజ్ పర్ డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ రీడ్ చేస్తాను, దానికి జర్నల్ ఏంటిదో చూద్దాం. జర్నల్ ఎంట్రీ: మిస్టర్ రాము కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ రూపీస్ 98,000. 98,000 రూపీస్తోని రాము ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. వెంటనే దీనికి జర్నల్ ఎంట్రీ రాసుకుంటుంది. ఎలా రాసుకుంటుంది అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు రాము క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటుంది. అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే 98,000 రూపీస్ క్యాష్ అనేది మన బిజినెస్ ఆర్గనైజేషన్లోకి వస్తున్నది. సో ఆర్గనైజేషన్లోకి వచ్చే క్యాష్ను మనము డెబిట్ చేయాలి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం. వాట్ కమ్స్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్. అదేవిధంగా పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము ఇక్కడ మీరు పర్సనల్ అకౌంట్ రూల్ చూడవచ్చు. పర్సనల్ రూల్ ప్రకారము క్రెడిట్ ద గివర్. అంటే వ్యాపార సంస్థకు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. అందుకే దీన్ని రామూస్ క్యాపిటల్ క్రెడిట్ అనేది. సో టోటల్గా జర్నల్ ఎంట్రీ రాసే విధానం అయితే ఇదండి. జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు రాము క్యాపిటల్ అకౌంట్. డెబిట్లో 98,000, క్రెడిట్లో 98,000. అంటే ఇట్లా ఒక్కొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్కు ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ రాసుకుంటూ పోతూనే ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని రాసుకుంటూ పోతూనే ఉంటుంది బిజినెస్ ఆర్గనైజేషన్. ఇవి జర్నల్ ఎంట్రీస్ ఇట్లా రాసుకుంటూ పోతూనే ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని రాసుకుంటూ పోతూనే ఉంటుంది. సో దీన్నే జర్నల్ అంటాం. ఇప్పుడు కనుక మనము ఈ జర్నల్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో వాట్ ఈజ్ ద జర్నల్? జర్నల్ అంటే ద టర్మ్ జర్నల్ మీన్స్ ఏ డైలీ రికార్డ్. అంతే కదండి, డైలీ రికార్డ్. ఇక్కడ ఎవ్రీడే రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది బిజినెస్ ట్రాన్సాక్షన్స్.
జర్నల్ ఏం చేస్తుంది, జర్నల్ ఎంట్రీస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటుంది, ఎవ్రీడే రికార్డ్ చేసుకుంటుంది. సో ఎవ్రీడే రికార్డ్ చేసిన తర్వాత జర్నల్ ఎంట్రీస్ మళ్ళీ ఒక్కసారి డెఫినేషన్ అయితే చూద్దాం. ఇట్ ఈజ్ ఏ బుక్, అంతే, ఇట్ ఈజ్ ఏ బుక్ ఇన్ విచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ chronological order as and they when they occur. It is also called book of virginal. ఈ జర్నల్ని మళ్ళీ ఏమంటారంటే బుక్ ఆఫ్ వర్జినల్ అనే ఒక పేరుతో పిలుస్తారు, లేదంటే ప్రైమ్ ఎంట్రీ అనే ఒక పేరుతోనైతే పిలుస్తారు. అంటే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ క్రానలాజికల్. అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ బుక్ ఇన్ విచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్, అంతే కదండి. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్రానలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేసుకునే దాన్నే జర్నల్ అంటారు. ఇది డెఫినేషన్. యాన్యువల్ ఎగ్జామ్లో కనుక మీకు 2 మార్క్స్కి క్వశ్చన్ వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళని అయితేనేమో ఈ డెఫినేషన్ రాయండి. తెలుగులో చిట్టా పద్దు అంటారు. చిట్టా పద్దు అంటే వ్యాపార వ్యవహారాలను ఇతర ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం కంటే ముందుగా చిట్టాలో నమోదు చేస్తారు. అంటే జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టాలు అంటారు. చిట్టాలు నమోదు చేస్తారు. వ్యవహారాలను చిట్టాలో నమోదు చేసినప్పుడు దానిని చిట్టా పద్దు అంటారు. సో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్నే వ్యాపార వ్యవహారాలు అంటారు. వ్యాపార వ్యవహారాలను దీంట్లో చిట్టా పద్దులని తెలుగులో రాస్తారు. సో ఇది అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.